వ్యాక్టి న్యూస్. జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తన పొలిటికల్ టూర్స్ మొదలుపెట్టారు. మొదటి టూర్ కోసం తన తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. మొదటి పర్యటనలో నాగబాబు కలిగిన అనుభవాలేంటి, రాజకీయం అంటే ఏంటో తెలిసొచ్చిందా? వాచ్ ది స్టోరీ. ఈ మధ్య ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు జనసేన నాయకుడు నాగబాబు. ఎమ్మెల్సీ హోదాలో మొదటిసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. పిఠాపురం నియోజకవర్గంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మొదటి అధికారిక పర్యటనలో నాగబాబుకు టీడీపీ కార్యకర్తల సెగ తగిలింది. పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు మద్దతుగా నినాదాలు చేశారు టీడీపీ కార్యకర్తలు. ఆ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా నాగబాబు ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారు. మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా నాగబాబు పర్యటనకు దూరంగా ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు నాగబాబు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం కావడంతో ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. నాగబాబు పర్యటనలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వర్మ ఎక్కడా కనిపించలేదు. వేరే కార్యక్రమాలు ఉన్నందున వర్మ రాలేదని అంటున్నారు. అయితే అసలు కారణం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో వర్మను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా కామెంట్ చేశారు నాగబాబు. తమ వల్ల పవన్ కళ్యాణ్ గెలిచాడని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ వర్మపై రెచ్చిపోయారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. నాగబాబు మాటలతో పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య పూర్తిగా చీలికొచ్చింది. పవన్ కళ్యాణ్ వస్తే తప్ప జనసేన నేతలతో వేదిక పంచుకోవడానికి ఇష్టపడడం లేదు టీడీపీ మాజీ ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ నాగబాబు వచ్చినా కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. అధికారికంగా తొలి కార్యక్రమం కావడంతో నాగబాబుతో పాటు జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్ కూడా పాల్గొన్నారు. నియోజకవర్గంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం వెళ్లడానికి ఇష్టపడలేదు. గొల్లప్రోల్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్సీ నాగబాబు. టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నాగబాబు ఫోటో కనిపించలేదు. వర్మ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఫోటోలు మాత్రమే ఉన్నాయి. నాగబాబు కారు ఎక్కుతుండగా జై వర్మ, వర్మ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు తెలుగు తమ్ముళ్లు. జై జనసేన అంటూ జనసైనికులు కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల మధ్య ఘర్షణ జరుగుతుందేమోనని పోలీసులు అలర్ట్ అయ్యారు. నాగబాబు మాత్రం ఎవరినీ పట్టించుకోలేదు. తన కార్యక్రమాలు తాను చూసుకుని వెళ్లిపోయారు. నాగబాబు పర్యటనతో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య దూరం మరింత పెరిగిందనే మాట వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఎవరి రాజకీయాలు వాళ్లు చేస్తున్నారు.